ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే బీపీ అనేది అసలు ఎందుకు వస్తుంది, బీపీని సహజంగా బీపీ వస్తే కనుక దానివల్ల ఏం దుష్ఫలితాలు కలుగుతాయి, బీపీని సహజంగా ఏ ఏ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు, ఏ పద్ధతుల వల్ల ఎంత బీపీ తగ్గుతుంది, తర్వాత నొప్పి బిళ్ళలు వాడటం వల్ల బీపీకి ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా రక్తనాళాలు మందం ఎక్కడం వల్ల, లేకపోతే రక్తనాళాల్లో ఎథిరోస్క్లిరోసిస్ అని ఒక ప్రక్రియ జరగటం వల్ల, లేకపోతే గుండెకు సంబంధించిన లెఫ్ట్ సైడ్లో భాగము గుండెలో ఒక భాగము అది సంకోచించినప్పుడు దాని ఒత్తిడికి ప్రెషర్కి రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువయ్యి దానివల్ల వీటన్నిటి వల్ల కూడా హై బీపీ అనేది వస్తుంది. మరి ఈ హై బీపీ అనేది వచ్చినప్పుడు మరి దీనివల్ల ఏం దుష్ఫలితాలు జరుగుతాయి అంటే ఈ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, తర్వాత కిడ్నీ ఫెయిల్యూరు ఇలాంటి సమస్యలన్నీ రావడానికి అవకాశం ఉంది. మరి బీపీతో పాటు డయాబెటీస్ ఉన్నా లేకపోతే స్మోకింగ్ అనేది ఉన్నా ఈ రిస్క్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. కాబట్టి బీపీని చక్కగా కంట్రోల్లో అనేది ఉంచుకోవాలి. అయితే బీపీ వల్ల మతిమరుపు కూడా వస్తుంది. మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే బీపీని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి? ఇప్పుడు ప్రజెంట్ పరిశోధనల ప్రకారము బీపీ ఏంటంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా బీపీ 140 నుంచి 140-90 లోపల పెట్టుకోవాలి. 130 నుంచి 140 సిస్టోలిక్ బీపీ అనేది పైన బీపీ, అండ్ డయాస్టోలిక్ అనేది 90 లోపల పెట్టుకుంటే ఇలాంటి దుష్ఫలితాలు రాకుండా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ఇలా పెట్టుకోవాలంటే మరి జీవన సరళిలో మార్పులు ముఖ్యంగా చేసుకోవాలి. బరువు ఉన్నారనుకోండి, బరువు తగ్గాలి. ఈ బరువు తగ్గటం వల్ల కూడా 1-2 మిల్లీమీటర్స్ బీపీ తగ్గుతుంది. అయితే ఈ బరువు అనేది ఒకేసారి తగ్గకూడదు. ఇప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో వాటిలో ఇన్ని కేజీలు బరువు తగ్గిస్తాము, అన్ని కేజీలు బరువు తగ్గిస్తామని చూస్తూ ఉంటాం కదా. అలాగా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దానివల్ల మనకి ఏమవుతుంది, శరీరానికి చాలా నష్టం జరుగుతుంది, కనబడని నష్టం జరుగుతుంది అనమాట. అదే మనము బరువు ఒక పద్ధతి ప్రకారం తగ్గితే దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. ఈ బరువు తగ్గటానికి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అంటూ ఏమీ చేయక్కర్లేదు. మనం తినే ఆహారంలోనే కొన్ని మార్పులు చేసుకొని దాని ప్రకారము రోజు తినే క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని చేసుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చు. అది నెమ్మదిగా తగ్గొచ్చు. అంతేగాని ఒకేసారి డ్రాస్టిక్గా తగ్గిపోవటము, మళ్ళీ ఒకేసారి అన్నీ మానేసి చేయలేని పద్ధతులన్నీ చేస్తారు కదా బరువు తగ్గించడానికి. అవి మళ్ళీ ఒకేసారి తింటాం మొదలు పెట్టినప్పుడు ఒకేసారి పెరిగిపోవటము, మళ్ళీ రెండోసారి తగ్గాలంటే తగ్గకపోవటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని అలాంటి ప్రక్రియలు చేయకుండా న్యాచురల్ పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బీపీకి ఉప్పు అనేది తగ్గించాలి. ఈ జాడి పచ్చళ్ళు కానీ, అప్పడాలు, తర్వాత రోటి పచ్చళ్ళు, వీటన్నిటిలో కూడా ఈ ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి ఉప్పు తగ్గిస్తే కనుకంటే రోజుకు 2.4 గ్రామ్స్ ఉప్పే తీసుకుంటే కనుక ఈ బీపీ 2 నుంచి 8 మిల్లీమీటర్స్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఉప్పు తగ్గించడం వల్ల మనకి ఇంకొంచెం బీపీ తగ్గింది. జీవనశైలిలో మార్పులు, బరువు తగ్గటం వల్ల కొంత బీపీ తగ్గింది. డాష్ డైట్ అని, టోన్ అని కొన్ని ట్రయల్స్ జరిగాయి అనమాట. డాష్ అని, టోన్ అని కొన్ని ట్రయల్స్ జరిగాయి. దానిలో ప్రకారం ఏంటంటే ఫ్రెష్ కూరగాయలు, తర్వాత పండ్లు, తర్వాత ఫైబర్ ఉన్న పదార్థాలు, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ తింటము, ఇలాంటివన్నీ ఆ డాష్ డైట్లో ఉంటాయన్నమాట. ఈ డాష్ డైట్ గురించిన వీడియో కూడా మన నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. మరి ఈ డాష్ డైట్ పాటించడం వల్ల 8 నుంచి 14 మిల్లీమీటర్ల
బీపీ తగ్గుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఆల్కహాల్ లాంటివి, స్మోకింగు, తర్వాత కెఫీన్కి సంబంధించిన పదార్థాలు, కాఫీ లాంటివి, ఇలాంటివన్నీ మానేసినా కూడా కొంత బీపీ తగ్గుతుంది. వాకింగ్ లాంటివి, బ్రిస్క్ వాక్ లాంటిది చేస్తే 4 నుంచి 9 మిల్లీమీటర్ల బీపీ తగ్గుతుందన్నమాట. మరి ఇవి కాకుండా స్ట్రెస్ను తగ్గించుకునే పనులు, యోగా లాంటివి, మెడిటేషను, మసాజు, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా కొంత బీపీ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నిటి వల్ల మీరు లెక్కేసుకొని చూసుకుంటే దాదాపు 30 మిల్లీమీటర్ల బీపీ తగ్గుతుంది అనమాట. మరి బీపీ వచ్చిన కొత్తలో ఈ పద్ధతులన్నీ పాటించారనుకోండి, టాబ్లెట్స్ అవసరం అనేది రాకుండా ఉంటుంది. బీపీ టాబ్లెట్స్ ఎవరికి ఏం అవసరం అనేది అవసరమైతే తప్పకుండా వాడాలి. మరి అది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట, ఎవరికి ఏం అవసరము బీపీ టాబ్లెట్స్ అనేది చూసి. మరి ఎలాగా వాళ్ళకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, లేకపోతే శరీరం మీద నీరు ఉందా, వాళ్ళది పెద్ద వయసా, లేకపోతే ప్రోస్టేట్ పెరిగిందా, ఇలాంటివన్నీ చూసి దాన్ని బట్టి బీపీ టాబ్లెట్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. అంతేకాకుండా ఈ బీపీ టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్నిటికి ఉంటాయి. ఒక్కొక్క బీపీ టాబ్లెట్కి ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ బీపీ టాబ్లెట్ పెట్టాలనేది జాగ్రత్తగా చూసి పెట్టాలన్నమాట. కాబట్టి ఈ బీపీ టాబ్లెట్స్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏ టైంలో వేసుకోవాలి, ఇలాంటివన్నీ విషయాలు కూడా మన ఛానల్లో టాపిక్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరి ఈ విధంగా మనం బీపీ కంట్రోల్లో ఉంచుకుంటే ఈ తీవ్రమైన ఈ స్ట్రోకు, హార్ట్ అటాకు లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే నొప్పి బిళ్ళలు అనేవి చాలా అవసరమైతే తప్పించి వాడకూడదు. ఎందుకంటే నొప్పి బిళ్ళల వల్ల కూడా ఒక 3 నుంచి 6 మిల్లీమీటర్ల బీపీ పెరుగుతుంది. మరి ఇలాంటి పద్ధతులన్నీ పాటించి నొప్పి బిళ్ళలు అవసరమైతేనే జాగ్రత్తగా వేసుకుంటూ బీపీని కంట్రోల్ చేసుకోవాలి. మరి ఇదండి బీపీ ఎలా వస్తుంది, బీపీ ఎక్కువ అవ్వకుండా ఏం చేయాలి న్యాచురల్గా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.